అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో ఏపీ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ గారు తరచూ ఢిల్లీ వెళ్తున్న విషయం మనకు తెలిసింది. అయితే ఆ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. కొంతమంది ఏమంటారంటే నిధులు రిలీజ్ చేయడానికి మోడీ గారిని కలుస్తున్నారని కొంతమంది అంటున్నారు. కొంతమందిలేమో కేసులు కొన్ని కేసులు ఉన్నాయి కదా, అందులో కొన్ని కేసులు రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొంతమంది అంటున్నారు. సో అసలు ఏది నిజం, ఏది అబద్ధం ఇందులో? జగన్ ఢిల్లీ ప్రయాణం ఓ చిదంబర రహస్యం. నిజంగా రాజకీయాల తాలూకు రంగునే జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు. అంతకుముందు గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీ వెళ్ళారంటే పెద్ద పర్పస్ ఉండేది. పార్టీలో సీనియర్ లీడర్స్ కానీ, మంత్రివర్యులకు కానీ, వీళ్ళందరూ కూడా తేడతెల్లంగా క్షుణ్ణంగా ఏదో పరిశ్రమల కోసం, ఏదో ప్రాజెక్టుల కోసం, ఆంధ్రదేశాన్ని సుభిక్షంగా చేయడం కోసం వెళ్తున్నారు అనేటువంటి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారో తెలియదు, వచ్చారంటే అట్నుంచి ఏం తెచ్చారో తెలియదు. ఇది పెద్ద రహస్యం. అర్థమైందా? ఓ పక్కేమో కేంద్రంలో ఉన్నటువంటి అమాచులు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైన బూతులు తిడుతుంటారు. అదేంటది సొమ్మొకటిది లాగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం ఏంటి, మొన్న అమిత్ షా అన్నాడు. డబ్బులు ఇవ్వడం ఎందుకు, బొమ్మ వేసుకోవడం ఎందుకు, దెబ్బడం ఎందుకు, మళ్ళీ ఇవ్వడం ఎందుకు? ఏంటో ఈ రాజకీయం నాకోటి వాడికి అర్థం కాదు. ఏదో మేధావులు ఎవరైనా అర్థం చేసుకుంటే చేసుకోవచ్చు, అంతే కదా. మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం, మీ డబ్బులు ఇస్తున్నట్టయితే ఆ నిధులన్నీ ఏదో ఆ నిష్ఠవంతుడికి పనిచేసి ఆయన బొమ్మ వేసుకుంటుంటే మమ్మల్ని అంటే గాడిదలు చేసినట్టు కదా అనే ప్రశ్న వేసిన తర్వాత ఇక ముందు గాడిదలు కాకుండా ఉండాలి కదా. లేకపోతే 3 నెలల్లో 25,000 crores ఫండింగ్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? మీరు లెక్కలు అడిగారా? లెక్కలు చెప్పారా? ఎలా ఇచ్చారు? ఎందుకు తీసుకున్నాడు? ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదంతా చిదంబర రహస్యం. కొంచెం చెప్తున్నాడా? ఏమంటే నిధులు అంటే నిధులు ఏం చేద్దాం ఉద్దేశం? అసలు ఇంకా ఎలక్షన్స్ ఎప్పుడో ఉన్నాయి. ఉన్నట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఒక నినాదం ఏంటంటే నవంబర్ నుంచి ఎలక్షన్స్ రాబోతున్నాయి అని ఒక చిన్న లీక్ వచ్చింది. ముందస్తు ఎన్నికలు అని చెప్తున్నారు. నవంబర్ ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఏంటి? అవతల పార్టీని వీకెండ్ చేయడం. ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరి లాభము అంటే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి లాభం ఉంటుంది. ఇదేంటి? ప్రభుత్వం వాళ్ళది కనుక వాళ్ళు ప్రజల్ని ఎలాగైనా మెట్ల చేయవచ్చు. ఇప్పుడు తీసుకున్నటువంటి 25,000 కోట్ల రూపాయలు కూడా ఎలాగైనా ప్రజలకు చేరవేయచ్చు. అలా చేరవేయకూడదు కూడా, తాయిలాలు ఇవ్వకూడదు ప్రజలకి. ఎన్నికలకి తాయిలాలకి సంబంధం లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఆ నాయకుడు నచ్చినట్టయితే ఓటేస్తారు, నాయకుడు నచ్చకపోతే ఓటేయరు, అంతే కదా. అంతేగాని ఇలా కేవలం ప్రజల్ని మెట్ట చేయడం కోసం, ప్రజల్ని అంటే తన వైపు తిప్పుకోవడం కోసం ఎన్నైనా ప్రయత్నాలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలు అనేటువంటి ఒక లీక్ ఇచ్చారేమో మనకు తెలియదు. కొంతమంది అంటున్నారు నిధులు అంటారు, వస్తున్నాయి కాబట్టి. కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ తిరగదోలేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు ఏమిటబ్బా మళ్ళీ ఏమంటావు, ఇన్ని కేసులు ఉన్నాయి ఏంటంటే, లేదంటే నా సర్వాసం కూడా మీకే దోచిపెట్టేస్తానంటే మామూలు భక్తులు కాదు నేను, మీకు కంప్లీట్ శరణాగతి అనేదా శరణం నాస్తి మీ తప్ప నాకు ఇంకెవరు లేరు అనేదో మాట అనిపించుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా ప్రపంచంలో, ఎవరైనా భారతదేశంలో, ఎవరైనా పూర్తిగా తనను తాను తాకట్టు పెట్టుకుని, తన వ్యక్తిత్వం తాకట్టు పెట్టుకుని, తన ఆత్మగౌరవాన్ని తప్పుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో వాళ్ళు బాగా తెలుసు. అందుకే కదా మరి కేసీఆర్ గారు నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. నీ వల్ల వాళ్ళు అర్థం లేదు.
పైగా కేసీఆర్ మించిపోయి తెలివితేటలు లేవు, ఉమ్, ఎవరిని మించిపోయి తెలివితేటలు కూడా లేవు. నీకు తెలిసిందల్లా డబ్బు, హౌ టు మేక్ మనీ, హౌ టు మేక్ మనీ అంతే. ఉమ్, అందులో మీకు తెలివితేటలేదు కనుక నువ్వు నీలాంటి వాడు పిడిగుడ్లో ఉంటే మంచిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిడిగుడ్లో ఉన్న ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుని అన్నట్టు ఎక్కడ ఫీల్ అయిపోతాయో కూడా తెలియదు కనుక వాళ్ళు నమ్మలేరు. ఉమ్, చంద్రబాబు నాయుడు నమ్మలేరు కదా. సో ఇట్లాంటి తర్జన భర్జనలు జరుగుతున్న సందర్భంలోనూ అవినాష్ రెడ్డి అయిపోయింది, నీరు గాలిపోయింది. ఉమ్, అవినాష్ రెడ్డి జైలు పంపించడం అయిపోయింది, వచ్చేయడం అయిపోయింది, బెయిల్ ఇవ్వడం అయిపోయింది. ఉమ్, ఆ సునీతారెడ్డి పాపం దిక్కుమాలి బయటలో తిరుగుతుంది, ఇంకేదో ఆతో తిరుగుతుంది. అప్పుడప్పుడు సిబిఐ వాడు వీళ్ళందరూ కూడా ఇంకా ఏదో మేము చేస్తున్నాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అన్నట్టుగా ఏదో కాన్ఫిడెన్స్తున్నారు కానీ అయిపోయింది. ఉమ్, వివేకానంద రెడ్డి తాలూకు హత్య కేసు అయిపోయింది అన్నమాట. ఉమ్, ఇంకా దాన్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చివరికి ఏంటంటే వివేకానంద రెడ్డి తాలూకు ఇప్పుడు గతులు వీళ్ళందరూ కూడా సీన్లోకి వచ్చేసారు. ఉమ్, చివరికి ఎంత దారుణమైన పాపాన్ని కూడగట్టుకున్నారంటే కళ్ళ తండ్రిని 17 గొడ్డలతో నలిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే సునీతారెడ్డి మొగుడు సునీతారెడ్డి చివరికి హత్య చేశారనేటువంటి అంత పాపాన్ని ఒడిగట్టుకున్నారు అన్నమాట. కనుక ఆయన ఏమైనా చేయగలరు, దేనికైనా సమర్థుడే. కనుక ఇప్పుడు జగన్ తాలూకు రహస్యాలు ఏమిటి అంటే స్పష్టంగా తెలుస్తుంది. శరణాగతి పొందడం కోసమే ఢిల్లీ వెళ్ళాడు ఒకటి. తర్వాత అవినాష్ రెడ్డి తాలూకు కేసు ముందు ఉండబోదు. ఏంటంటే మీరు ఈ తాలూకు ఎంపీ కదా, ఎంపీకి ఎట్లాంటి శిక్షలు పన్నట్టు తెలియకపోతుంది, బాగుంది కదా, ప్రజాస్వామ్యంలో కొంచెం చిన్నచూపు చూస్తారు కదా అన్నారు. కరెక్టే. మరి అంతకుముందు చిదంబరం ఆర్థిక మంత్రి తాలూకు కొడుకునేమో ఎక్కడ అన్నమని పంపించేశారు. అప్పుడు బీజేపీ పార్టీ చిన్నచూపు చూడరు. అందువల్ల ఏదో మసి పూసి మారేడికాయ చేస్తున్నాడమ్మా. అవినాష్ రెడ్డి కేసు, నిధుల రాబట్టుకోవడం, మూడు వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు శరణాగతిగా ఉంటాను నేను, మీరు ఏం చెప్తే నేను చేస్తాను అని అనుకోవడం ఒకటి. తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే మొత్తానికి మీ తాలూకు దయ వల్ల, మీ తాలూకు దాన్ని ఏమంటారు, మీ ప్రసంగం వల్ల ఎక్కడ చూసినా పబ్లిక్ మెజారిటీ వచ్చిందో అప్పుడు 151 వచ్చాయి. ఇప్పుడు మీరు కానీ దయచేసి మీరు అంటే కనికరించి కరుణించినట్టయితే ఓట్లు వర్షం కురిసేస్తుంది. ఏళ్ళు వాళ్ళు దంచుకోవాలి కానీ ఓట్లు వర్షం కొనడానికి ఉంది. 51 వచ్చింది, 175 వస్తాయి. ఇట్లాంటి విషయాలు సుస్పష్టంగా చెప్పడం కోసం వెళ్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎందుకంటే ఆంధ్రదేశం అడుగు తిన్నా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మరి కొంతమంది కుహన మేధావులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే మేధావు అంటారు. ఏం చెప్తారు? అందువల్ల మొత్తానికి ఏంటంటే ఎంతవరకు దీన్ని పొల్యూట్ చేయాలో, ఎంతవరకు అయితే ఆంధ్రదేశానికి మంచిది అన్నపూర్ణ అనే పేరు ఉంది, అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కాస్త అడుగు తినే పరిస్థితికి వచ్చింది. అడుగు జాగా మిగలకుండా వచ్చింది. ఎక్కడెక్కడ అయితే భూములు ఉన్నాయో ఆ భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. చివరికి ప్రజలకు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. కనుక దీనికి కేవలం సమయపాలకుడు సర్వేశ్వరుడే దీనికి ఒక పరిష్కారాన్ని చూపించారు కానీ ఇంకెవరు పరిష్కారం చూపించలేరు. ఇంతకు మించి ఇంకా పెద్ద రహస్యాలే ఉంటాయి. అక్కడికి వెళ్ళడం వాళ్ళు ఆడవలసిన నాటకాలు వాళ్ళు ఆడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గులు నయవంచుకుంటే వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు, బీజేపీ పార్టీని ఉపేక్షించు, క్షమించు అదని ఈయన అంటాడు. లోకాధికారికి నమస్కారాలు, శాస్త్రానికి నమస్కారాలు అన్నీ ఉంటాయి. మూడో ప్రొటెక్షన్ ఏదో ఉంటుంది. హాయిగా ఇట్లాంటి ప్రజల్ని విరిగేలా బెంగళాపురం చేసి వాళ్ళు హాయిగా సింహాసనాల మీద కూర్చుంటారు అన్నమాట. రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది అన్నమాట, భయంకరంగా కనిపిస్తుంది. కనుక మరి ప్రజల్లో చైతన్యం వచ్చినంత వరకు, ప్రజలు ప్రశ్నించేంత వరకు, ప్రజల్లో నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రారంభమైనంత వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వాడుకు తెలియదే ఒకటే మార్గం, అంతకంటే వేరే మార్గం లేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.
సో చూసారు కదా, ఇది వాటి ట్రేడింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా. రైట్.